ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామం మీ అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. గడిచిన వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఈరోజు సోమవారం, నూతన వారం ఏంటండి, ఫస్ట్ వీక్ కదా, ఈ జూన్ మాసంలో ఫస్ట్ వీక్. గడిచిన మాసం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. నిన్నటి రోజు మన మందిరాల్లో బల్లారాధన జరిగాయి కదండి. ఈ రోజున సోమవారం మొదలుకొని శనివారం వరకు మన జీవనోపాధి కొరకు వ్యాపారాలు, చిరు వ్యాపారాలు, అలాగే ఉద్యోగాలు, సద్యోగాలు ఇవన్నిట్లో ఇప్పుడు మనము పడిపోయే రోజులు అనమాట. పడిపోయే అందులో అలా తీరిక లేకుండా కదండి. వెళ్ళే రోజులు, అలాగే కాలేజీలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా, స్కూళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి. ఇంకా వారం అయితే 12వ తారీఖు స్కూల్ స్టార్ట్. సరే అండి, వాతావరణం కూడా బాగుంది, దేవునికి స్తోత్రం. ఈసారి త్వరగా నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి. చాలా జాగ్రత్తగా ప్రార్థించండి మంచి వర్షాల కొరకు. దేవునికి మహిమ. సోమవారికి అంతా దేవుడిచ్చిన వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 6:58 అండి. నేను చదువుతాను. 58. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించున నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ప్రభువైన యేసయ్య స్వతహాగా తన మాట్లాడండి అని యూదులు అడుగుతున్నారు. ఇక్కడ ఈయన తన శరీరం ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదన వచ్చేసింది. యేసు ప్రభు అక్కడ పైన చదివితే, నేను అంత్య దినమున వాణ్ణి ఎదుగో నన్ను, అందుకు యేసు మీరు చనుకొనకండి, నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే గాని ఎవడను నా యొద్దకు రాలేడు. అంత్య దినము నిన్ను వాణిని లేపుదును. ఏంటండి, దీనిని తినువాడు చావకుండానట్లు, 50 వచనం, చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఎవరు ఆహారము? యేసు క్రీస్తే జీవ ఆహారము. యూదులు అంటున్నారు, ఈయన తన శరీరము ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించి. ప్రకృతి సంబంధులు ఇలా అర్థం చేసుకుంటారు కదండి. మనము సమాజంలో గమనించినట్లయితే కొందరు అందరు కాదండి, అంటే ఎక్కువ శాతం కూడా ప్రతి మాటను అపార్థం చేసుకుంటారు కదండి. ప్రతి మాటను అపార్థం చేసుకుంటారు. కొందరు బుద్ధిమంతులు ఉంటారు, వెంటనే మైండ్కి ఎక్కిపోద్ది కదండి. వెంటనే మైండ్కి ఎక్కిపోద్ది. ఎవరినైనా పట్టుకొని నువ్వు తెలివితేటలు సంపాదించాలి, బాగా బుద్ధి జ్ఞానాన్ని సంపాదించాలి అని అంటే తప్పుగా అర్థం చేసి, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే, నాకు బుద్ధి జ్ఞానం లేదా అని అంటారు. పిచ్చి అంటే ఎంత అసహ్యం వేస్తుందో అలాంటి వారిని చూసినప్పుడల్లా. నిజంగా జ్ఞానం సంపాదించుకునే వాక్యం ఉంటుంది. ఈ మాటలు చెబితే కొందరు అపార్థం చేసుకొని మిస్అండర్స్టాండింగ్, నెగిటివ్, అంత వ్యతిరేకంగా ఉంటారు కొందరు. వారికి ఏమీ చెప్పకూడదు, బుద్ధిమంతులకే చెప్తేనే వారు ఇంకా జ్ఞానులు అవుతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే అండి, జీవాహారం వీళ్ళు ప్రకృతి సంబంధులు కదా, ప్రకృతి సంబంధులు కాబట్టి ఎలా తిననీయగలడు అని అంటాడు. ఎలా తింటామంటే ఆయన శరీరమును అంటే ప్రభు అంటాడు అక్కడ కదా. ఒక రొట్టెని ఎత్తుకొని ఏం చేశారు, విరిచి శిష్యులకు ఇచ్చారు. ఒక గిన్నెని ఎత్తుకొని, ద్రాక్షరసం ఇది నా రక్తం, ఇది నా శరీరం, ఇది నా రక్తం, మీరు త్రాగండి, మీరు తినండి, త్రాగండి, నా శరీరాన్ని తినండి, తాగండి. అంత్య దినమున, ఎప్పుడండి? అంత్య దినమున అంటే ప్రభు దినమున, ప్రభు రాకడకు వచ్చే ఆ రోజు అంత్య దినమున లేపబడతారు. రెండో రాకడలో లేపబడతారు. ఎవరైతే ఆయన శరీరాన్ని తిని, ఎవరైతే ఆయన రక్తాన్ని తాగుతారో వాళ్ళు మాత్రమే యోగ్యులు, అర్హులు లేపబడతారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యూదులు అంటూ ఏమంటున్నారంటే, నా శరీరం తిని నా రక్తమును తాగువాడు నిత్య జీవం గలవాడు, అంత్యదిన నేను వాడిని లేపుతున్న ప్రభు అంటా ఉంటే, యూదులు ఈయన శరీరము ఎలా తినగలడు, ఎలా ఇది సాధ్యము అని. కానీ ఇక్కడ ఏంటంటే, పితరులు అంటే ఏం తిన్నారంట? మన్నా.
మన్నా అనేది ఎవరు తిన్నారు? దేవదూతలు తినే ఆహారం. కానీ ఇక్కడ స్వయాన ప్రభు శరీరాన్ని మనం తింటున్నాం. ఏంటండి? ప్రభు శరీరాన్ని, ఆయన రక్తాన్ని తాగుతున్నాం. అంటే రక్తం తాగి వీళ్ళు రాక్షసులు కదన్నా. రక్తం అంటే ఏంటండి? పరిశుద్ధమైన రక్తం. రక్తము ఈ రక్తం కాదు, మన ఒంటికి ఉండే రక్తం కాదు. యేసు ప్రభు ఇచ్చిన ద్రాక్ష రసం, అది రక్తము. రక్తము రొట్టె కదా, ఆయన శరీరము తినాలి, రక్తము తాగాలి. అంటే ఈ శరీరం ఆయన శరీరంలో మార్చబడాలి, ఈ రక్తము ఆయన రక్తంలా మార్చబడాలి. శరీరం ఏం చేస్తుంది? స్వస్థపరచుద్ది. రక్తం ఏం చేస్తుంది? పాపములను క్షమించుద్ది, క్షమాపణ. కాబట్టి ఉదయకాల శ్రమంలో మనము లేపబడాలంటే రెండవ రాకడలో ఖచ్చితంగా ప్రభు బలలో పాల్గొనాలి. అప్పట్లో ప్రతిరోజు కూడుకున్నారు, ఇప్పుడు ప్రతి ఆదివారం కూడుకుంటున్నాం. మిస్ అవ్వకూడదు. కొందరు సంవత్సరాల తరబడి బాప్టిజం తీసుకుని ఉంటారు, సంవత్సరాల తరబడి అసలు బల్లే తీసుకునేవారు ఉంటారు. వాళ్ళందరూ విడవబడతారు, నో డౌట్. ఎవరిది నిజంగా నిష్ఠగా పరిశుద్ధంగా యోగ్యంగా ఆయన శరీరాన్ని తిని తాగుతారో వాళ్ళు మాత్రమే ఆయన అంత్య దినంలో లేపబడతారు. దేవుని కృప మీ అందరికీ తోడైనగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధులకు తండ్రి, మీ పాదాల వందనాలు యేసు. మీ శరీరం గురించి రక్తం గురించి స్పష్టంగా మాట్లాడారు. పితరులు మన్నాను దీని ప్రభు వారు మట్టిలో కలిసిపోయారు, కానీ మీ ఆహారము, మీరు ఇచ్చిన జీవాహారం, మీరే ఉన్న జీవాహారము, ఆ శరీరాన్ని తిని తాగితే మేము ఎప్పుడు నిత్య జీవము గలవారమై బ్రతుకుతాం. అలాంటి కృపను మాకు అనుగ్రహించుము. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.